ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్తో మాట్లాడడానికి కృష్ణ షికాగో నుంచి కాల్ చేస్తున్నారు. కృష్ణ గారు, అడగండి మీ ప్రశ్న. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ సునీల్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను. నేను జగన్ గారు అంటే నాకు చాలా ఇష్టం సార్. ఆయన వే ఆఫ్ థింకింగ్ అబౌట్ ద కామన్ పీపుల్, అంటే రూరల్ పీపుల్, అవసరం ఉన్న పీపుల్కి జగన్ గారు అవసరం అందిస్తారు సార్. కామన్ పీపుల్కి కావాల్సిన సంక్షేమమే ఇంపార్టెంట్ సార్. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అనేది నా బేసిక్ ప్రిన్సిపల్. ఎప్పుడు సంక్షేమమే ప్రధానం సార్. గవర్నమెంట్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. మనము ఎక్కడో కూర్చొని మాట్లాడి డిస్కషన్స్ లోను జగన్ గారిని మరి చాలా అబ్నార్మల్ గా మాట్లాడుతున్నారు. టీవీ వాళ్ళు కూడా మేడం మీరు కొద్దిగా ఒక వార్నింగ్ స్టేట్మెంట్ ఏదైనా పెట్టండి మేడం. ఎవరు చంద్రబాబు నాయుడు గారి గురించి అయినా, పవన్ కళ్యాణ్ గారి గురించి అయినా, జగన్ గారి గురించి అయినా చాలా అసంబద్ధంగా వాడు వీళ్ళే డిసైడ్ చేస్తున్నాం సార్ కాల్లో. సో ఇటువంటి ఈ టీవీలో రాకుండా మీరు కొద్దిగా కట్టుబడి TV9 వాళ్ళు కొద్దిగా మీరు వార్నింగ్ మెసేజ్ ఏమన్నా ఒకటి స్క్రోల్ చేయండి మేడం. ఆ విధంగా మాట్లాడుకోండి. జగన్ గారికి ఓట్లు వేసే వాళ్ళందరికీ తెలుస్తా, జగన్ గారికి ఎవరైతే సంక్షేమం అందించారో వాళ్ళందరూ జగన్ గారికి ఓటేస్తారని నేను నమ్ముతున్నాను. రూరల్ పీపుల్ కానీ, SC/ST కమ్యూనిటీ వైజ్ కూడా నేను మాట్లాడలేదు. ఎవరి అవసరాలైతే ప్రభుత్వం తీర్చిందో ఆ ప్రభుత్వం వెనకాల ప్రజలు ఎప్పుడూ ఉంటారు. అది మనం సాగు చూస్తున్నాం. డెఫినెట్ గా జగన్ గారు సక్సెస్ అవుతారని నాకు తెలియదు సార్. అవ్వాలని కూడా 100% నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్ అండి. ఎస్ అండి, థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ మీరు చెప్పింది కరెక్ట్ అండి. గతంలో ఎప్పుడూ లేనన్ని ఈ విష రాజకీయాలు ఎక్కువైపోయినాయండి. ఈరోజు ప్రతిపక్షం వారు ప్రజలకి మేము ఏం చేస్తామో చెప్పుకోలేకపోతున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించి, వ్యక్తిగతంగా అటాక్ చేసి, ఫ్యామిలీని అటాక్ చేసి, బూతులు తిట్టి, అది చాలా నీచంగా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎంత నీచంగా మాట్లాడుతున్నారో, అసలు ఆతాపాతాలను తొక్కేస్తామని, అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అది మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నామని కూడా మర్చిపోతున్నారు. బహుశా వారు ఏ ఆఫ్ఘనిస్తాన్లోనో లేకపోతే ఏ ఇరాన్లోనో ఇరాక్లోనో ఉన్నాం అనుకుంటున్నారేమో, మాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో మరి అవే పథకాలు మేము చేస్తామని చెప్పి ఈరోజు చెప్తున్నారు. మళ్ళీ ఆయన తిడతారు. సో ప్రతిపక్షాలు డిసైడ్ చేసుకోవాలి, ఈ విష రాజకీయాలను తగ్గించుకొని ఒక యంగ్స్టర్స్కి, ఇప్పుడు నాలాగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారికి ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండేలాగా, రేపొద్దున ఫ్యూచర్లో రాజకీయాల్లోకి వచ్చే యంగ్స్టర్స్కి మంచి అట్మాస్ఫియర్ ఇచ్చి ఒక హుందా రాజకీయాలు చేయాలని చెప్పి నేను ప్రతిపక్షాలను కోరుతున్నాను.